అందరూ అనుకుంటారు అయ్యే పిచ్చాడు మంచిదని. వీళ్ళు చెప్తారు కదా నా బిడ్డ అత్తగారింటికి పోయినాక బావలేదు రుంగత్తే బాటిచ్చి నడువు అని అంటాడు. నా బిడ్డ ఇక్కడి నుంచి పోతాంది వాడు బావ అన్నాడు అవ్వని బాంచర్రమ్మ మరదలు వస్తాను దానికి ఇట్లా మొక్కుకుంటా పక్కకు దానికి పోవద్దాను ఏమొచ్చాను అవ్వ బాగా లేకపోతే అత్త మామ ఎత్తి చేయాలని ఉంటది. వాడు మావన్నోడు అయ్య అవుతాడా అత్త అన్న లంచముండ నా బిడ్డ కవ్వ అవుతాడా ఏమిటి కుర్ర ఎత్తి చేసేది. అక్కడి నుంచి వచ్చిన బిడ్డ అని లేవకముందు వచ్చి ప్రభా లే అని ముఖం కడుక్కోమని బ్రష్ చేతికి ఇచ్చి ఉడుకు నీళ్ళు ఎచ్చబెట్టి గడబెట్టి ముఖం కడుక్కోమని అత్తమా లేకపోతే కొంగు కొత్త 10 5 కట్టు పోతాంటే అంగల్లో పొచ్చి కొనుక్కుంటుంది. నేను ఏడ తెచ్చి కొట్టాను ఉత్తమ గుత్తి వాని దగ్గర ఏందమ్మకి లంచ కొడుకు నేనే ఇంగ్లీష్ లో చెప్తాను నా భోజ రమేష్ గుత్తి అయితే తెలుస్తారు ఎదురు లంచ కొడుక తెలుగులే చెప్పబడితే సూట్ కేసు తోటి సంతక తోటి బీరువా తోటి బొట్టు పెట్టేతోటి 4 తాళం చేతిలో రింగు కేసి ఇట్లా పట్టుకో భోజ నర్సగా గుత్తెత్తు నన్ను నమ్మర్రా వాడు నమ్మడు గుత్తి మీద చేసుకుంటే ఎంత రాయినా లంచ కొడుకు గుత్తిని పట్టుకుంటేనే పంటాడు వాడు. గుత్తి కోత్తు కాని పాడు కాని వచ్చేది చలికాలమా మళ్ళీ అక్కెర పడితే దా గుత్తి ఆదికి వచ్చాయి మాదిగిళ్ళ పొట్టి ఎవరో గుత్తిగా ఆశపడరని మా గుత్తి కోత్తు కాపాడతా. పట్టుకుంటే తెల్లారే వాళ్ళు వస్తుంది మనం ఇంకా అచ్చ నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఆగబడుతుంది.